ప్రియులారా, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మనం 7 ముద్రలు ధ్యానిస్తాం కదా. అందులో అది మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని పక్కన పెట్టుకుని కంపేర్ చేస్తూ చూస్తే కనుక మొదటి ముద్ర యాంటీ క్రైస్ట్ గురించి చెప్పబడింది, రెండో ముద్ర యుద్ధాల గురించి చెప్పబడింది, మూడో ముద్ర కరువు గురించి చెప్పబడింది. ఆ కరువు దాని గురించి ధ్యానిస్తే ఇక్కడ ఏమంది, ధ్యానారమునకు ఒక సేరు గోధుమలు, ధ్యానారమునకు 3 సేర్ల ఎవలు. గోధుమలు ఎవలు అంటే ఆహార వస్తువులు, అంటే ఆహార కరువు అనేది కూడా వస్తుంది. ఆహార వస్తువులకి ధరలు పెరుగుతాయి. ఇంకోటి నూనె ద్రాక్షారసం, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దంటే ఇక్కడ నూనె అంటే తలకు అంటుకునే నూనె కాదు, నూనె అంటే ఆయిల్, ద్రాక్షారసం అంటే పెట్రోల్. ఇంగ్లీష్ వర్షన్స్లో చూడండి, ఆయిల్ అండ్ పెట్రోల్ అని ఉంటుంది. ఇప్పుడు మోడీ గారు ఏపీ హైదరాబాద్ వచ్చినప్పుడు పబ్లిక్ మీటింగ్లో చెప్పింది ఇదే, ఏంటంటే పెట్రోలు ఆయిల్ని నిల్వ చేసుకోమని చెప్పారు. ఇక్కడ ఆ మాట ఇక్కడ చెప్పబడింది. అదే అనేక చోట్ల మిగతా దేశాల్లో కూడా అదే జరుగుతుందంటే ఇప్పుడు ఏంటంటే దూర దేశాలు వెళ్ళొద్దని చెప్పారు. ఎందుకు? ఆయిల్ అండ్ పెట్రోల్ని సేవ్ చేయడానికి. వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటు చేసుకోమన్నారు. అంటే ఏంటి? ఆయిల్ అండ్ పెట్రోల్ సేవ్ చేయడానికి. కాబట్టి ఇప్పుడు వీటన్నిటిని బట్టి ఏంటంటే మనకి ఏమర్థం అవ్వాలి, ఈ మూడో ముద్ర విప్పబడింది అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఆ మూడో ముద్ర విప్పబడిందంటే ఇంకా మిగిలింది 4వ ముద్ర విప్పబడతాం. 4వ ముద్ర విప్పబడితే ఏంటంటే ఈ యుద్ధాలు, కరువులు, ఈ తెగుళ్ళు అని ఉంది, మరణాలు అని చెప్పి. అంటే తెగుళ్ళు అంటే ఇప్పుడు వైరస్లు వస్తున్నాయి. ఆ వైరస్, ఇంకోటి భూమిలోని క్రూరమృగాలు అంటే ఏలియన్స్, ఇంకా రకరకాల వాటి గురించి కూడా బయటకు వచ్చింది, ఏలియన్స్ గురించి. వాటి గురించి చెప్పిన ప్రతి ఒక్కరు మరణించడం చూస్తున్నాం. అలాగా వీటన్నిటి వలన ఏంటంటే భూమిలోని 4వ వంతు నాశనం అయిందని చెప్పి ఇదే ప్రకటన 6లో మనం చూసాం. అంటే భూమి జనాభా సంఖ్య చూస్తే 8,000 కోట్ల మంది, అందుట్లో 4వ వంతు అంటే 2,000 కోట్ల మంది అతి త్వరలో మరణించబోతున్నారు. కాబట్టి మన ప్రాణాలకు గ్యారంటీ లేదు. కనుక ఏం జరిగినా సరే రాకడ దినమనందు వెతుకున్నా చనిపోయినా కూడా ఆ రాకడ దినమందు ఎత్తబడే విధంగా మనం ఎప్పటికప్పుడు మెలకువగా ఉండి సిద్ధపడి ఆయన రాకడను సమీపించాలని చెప్పి ప్రభువు నామమున మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్.